యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంతేకాదు, ఇప్పుడు చట్ట ప్రకారంగా తను దేవాంశ్ భార్య. మా నిశ్చితార్థం జరిపిస్తే పోలీసుల్ని పిలిపించి అప్పగించగలదు, కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడగలదు. అప్పుడు తనే గెలుస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఇక అది దేవాంశ్ భార్యగా ఉండిపోతుందా? మీ పెళ్లి జరగదా? తనని కాపాడ్డానికి దేవాంశ్ అబద్ధం చెప్పాడని చెప్తే సరిపోతుంది కదా. అప్పుడు దేవాంశ్ జైలుకెళ్తాడు. అవును, ఉరిశిక్ష విధిస్తున్న ఖైదీని ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి కాపాడినందుకు దేవాంష్కి శిక్ష విధిస్తారు. అందుకే తనని ఇంట్లో ఉండనివ్వమని చెప్పాడు. అది నిజమే. అంత దూరం ఆలోచించలేదు. ఈ ఇంటికి ఏది మంచో ఆలోచిస్తున్నావు. నీలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలైతే మంచి జరుగుతుందని ఆశపడితే మధ్యలో ఈ అవాంతరాలేంటమ్మా? ఇప్పుడేం చేయాలమ్మా? ఏంటి దారి? ఇంకేం దారి ఉంది పెద్దమ్మా? మొత్తం అన్ని దారులు మూసుకుపోయాయి. అసలు తప్పంతా దేవాంష్దే. తనని ఉరి తీస్తే మనకంటే, ఏం చేస్తే మనకంటే? కామ్గా ఉంటే సరిపోతుంది కదా. దేవాంశ్ మంచి పనే చేశాడు, కానీ మంచికి పోతే చెడు ఎదురైంది. ఏం చేస్తాం? ఇవన్నీ కాదు, మీ పెళ్లి జరగాలంటే ఇప్పుడేం చేయాలి? ఒక్కటే దారుంది. తను వైదేహి కాదు, వైశాలి అని నిరూపించాలి. దేవాంశ్ని వైదేహి అని నమ్మించిందని ఆ ఆధారాలు చూపించాలి. అప్పుడే దేవాంశ్ చేసింది తప్పు కాదని రుజువవుతుంది. తనకి శిక్ష పడుతుంది. అదెలా నిరూపించడం? కోర్టు వాళ్ళిచ్చిన తీర్పునే పట్టుకు తిరుగుతోంది కదా. ఏమీ లేనప్పుడే ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు సులువుగా దొరుకుతుందా? దొరుకుతుందా ఆంటీ? ఎందుకంటే తను వైదేహి అయితే కాదు కదా. అది నిజమే కదా. ఒకసారి వైదేహి అని నిరూపించిన దాన్ని ఇంకోసారి నిరూపించలేనా? నిరూపిస్తాను. తనని ఇంట్లో నుంచి బయటికి పంపాక ఆ తర్వాతే మా నిశ్చితార్థమైన పెళ్ళైనా. ఎవరు నువ్వు? నేనండి, మీ వైదేహిని. నువ్వు నా వైదేహివి కాదు. దేవాంశ్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైదేహి అని చెప్పాడు. ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కు. ఎన్నిసార్లు ఎంత చెప్పి పంపించినా ఇంకా వైదేహి అని అంటుందేంటి? ఉరిశిక్ష నుంచి కాపాడితే కన్నబిడ్డని చూసుకుంటుందేమో అనుకుంటే మళ్ళీ ఇక్కడికే వచ్చిందేంటి? ఏమనుకోవాలి తన గురించి? కన్నబిడ్డ గురించి కూడా ఆలోచించని కసాయి తల్లి అనుకోవాలా? లేకపోతే ఏ తల్లి కన్నబిడ్డని నిర్లక్ష్యం చేయదు కాబట్టి తను వైశాలి కాదు వైదేహి అనుకోవాలా?
మన బంధం అంత తొందరగా విడిపోయేది కాదు బావా. అది నువ్వు గుర్తించకపోయినా జరిగే సంఘటనలు ఇలా గుర్తు చేస్తూనే ఉంటాయి. గుర్తుందా బావా? తల స్నానం చేసి నీ దగ్గరికి వస్తే నా తల తుడిచి నువ్వే మంగళసూత్రాలు వేసేవాడివి. ఇంకో విషయం తెలుసా? ఇలానే నా చీర నీ బ్రేస్లెట్కి ఇలానే గుర్తుందా? నా వైదేహితో ఉండే ప్రతి క్షణం ఒక మధుర క్షణం. అవి కేవలం గుర్తులు, జ్ఞాపకాలు కావు. నా జీవితంలో వైదేహి నాతో లేకపోయినా జీవితాంతం అవి నాతోనే ఉంటాయి. లేదు బావా, ఇప్పుడు కూడా నీ వైదేహి నీతోనే ఉంది. నువ్వు గుర్తించటం లేదంతే. ఒకప్పుడు దూరమైన నన్ను దగ్గర చేసుకోవాలని ఎన్ని పాటలు పడ్డావు. ఇప్పుడెందుకు బావా దగ్గరగా ఉన్నా దూరం చేయాలని చూస్తున్నావు? నువ్విలా మాట్లాడద్దు. నా వైదేహి ఏమో అనిపించేస్తుంది. ఒకప్పుడు వైదేహి నాకు దూరంగా ఉన్నా దగ్గరవుతుందన్న ధైర్యం, నా చుట్టూ ఉందన్న నమ్మకం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం, ధైర్యం రెండూ లేవు. వైదేహి దూరం అయిపోతుందన్న బాధ తప్ప. నీ మాటలు, నీ చేష్టలు వైదేహిని గుర్తు చేస్తున్నాయి. కానీ నా చేతిలో పోయింది నా వైదేహినే కదా. ఇద్దరు ఒకేలా ఉండొచ్చు, కానీ ఒకే మనిషి ఇద్దరిలా ఎలా ఉంటారు? అసలు నువ్వు వైశాలివో వైదేహివో, నువ్వు అబద్ధం చెప్తున్నావో నేను పొరపడుతున్నాను, ఏమీ తెలియట్లేదు. తప్పు నీది కాదు బావా. నీ పరిస్థితి అలాంటిది. నా కోసం ఆలోచించి ప్రతిసారి కళ్ళ ముందు పోయినా నా రూపమే కనిపిస్తోంది. అందుకే పోయిన ఆ ప్రాణాన్ని తప్ప నీకోసం విలవిల్లాడుతున్న ఈ ప్రాణాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు. అదే నిజం బావా. లేకపోతే నా బావ నన్ను గుర్తుపట్టకపోవడమా? నీ మనసు, ఆలోచనలు అన్నీ అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు అందుకే మళ్ళీ వచ్చాను బావా. నీ జీవితంలో ఆగిపోయిన ఆ క్షణాల్ని కదిలిస్తాను. నీ మనసులో మళ్ళీ నా మీద ప్రేమని పుట్టిస్తాను. నీ మనసు మళ్ళీ నన్ను గుర్తించేలా చేస్తాను. పరిస్థితులు పగబట్టాయని, అయిన వాళ్ళు గుర్తుపట్టలేదని నా పోరాటాన్ని ఆపేయను బావా. ఒకప్పుడు నువ్వు నన్ను పొందడానికి ఆపకుండా చేసిన పోరాటం గుర్తుంది కదా? దాన్ని స్ఫూర్తిగా చేసుకుని నేను పోరాడతాను. మీరు మళ్ళీ గంటేసినా మళ్ళీ మళ్ళీ వస్తాను. నా ప్రేమని,
మన బంధాన్ని గుర్తించేలా చేస్తా. ఏమంటున్నావు అలేఖ్య? అవును దేవాంశ్, ఈ సమస్యకి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అది ఇదే. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అనిపిస్తుంది దేవాంశ్. ఏదో ఒకటి తేల్తే గాని ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత ఉండదు. ఇంకా తేల్చడానికి ఏముందత్తయ్యా? తను వైదేహి కాదని తేలిపోయింది కదా. మరి ఇంకా ఎందుకు ఇక్కడే ఉంది? ఎందుకంటే దేవాంష్కి మానవత్వం ఎక్కువైపోయి ముంచుకొచ్చిన ప్రమాదం ఇది. ఏదో ఒకటి చట్ట ప్రకారం తనే వైదేహి అన్న ఆధారం తన దగ్గర ఉంది కదా. మనం అది తప్పని నిరూపించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ DNA టెస్ట్. వైదేహి అమ్మగారికి వైశాలికి ఈ టెస్ట్ చేయిస్తే ఎలాగో కూతురు కాదు కాబట్టి తల్లి కూతుర్లు కాదని రుజువు అవుతుంది. అప్పుడు ఈ కోర్టు నోటీసులు అవి చెల్లవు. కానీ అత్తయ్యకి మతిస్థిమితం లేదు కదా. అత్తయ్య అనుమతి లేకుండా ఈ టెస్ట్ చేయకూడదు కదా. చేయొచ్చు. అంకుల్ ఆంటీ అన్నయ్య కాబట్టి అంకుల్ అంగీకారంతో అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని టెస్ట్కి పంపించవచ్చు. అంటే తను వైదేహీనో వైశాలినో తేలిపోతుందన్నమాట. బావా, బావా పిలిచారంట. అక్కడ కాదు, నేను రమ్మన్నాను. కోర్టు ఇచ్చిన నోటీసులతో ఇంట్లో బాగానే సెటిల్ అయిపోయావు. కానీ ఇంట్లో ఎవరికి నువ్వు వైదేహివన్న నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఒక టెస్ట్కి ఒప్పుకోవాలి. నిజాన్ని నిజమని నమ్మే వరకు పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. తప్పదు కదా. దేనికైనా సిద్ధపడే వచ్చాను. ఏంటో చెప్పండి. నువ్వు DNA టెస్ట్కి ఒప్పుకోవాలి. అంటే ఏంటది? నువ్వు వైదేహివో కాదో, నువ్వు తల్లి అని చెప్తున్న శాంతాదేవి గారితో రక్త సంబంధం ఉందో లేదో చెప్పే టెస్ట్. నువ్వు వైదేహివో కాదో ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఎక్కడైనా తప్పించుకోగలవేమో గాని దీని నుంచి మాత్రం తప్పించుకోలేవు. అటు చూసి ఏం లాభం? ఇటు చూసి చెప్పు. నువ్వు వైదేహివని నువ్వు చెప్పేది నిజమైతే ఈ టెస్ట్కి ఒప్పుకోవాలి. ఇది నిజమా కాదా అని అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్లో ఏది నిజమైతే అదే రుజువవుతుంది. ఇది కొత్తగా మనం చేయిస్తున్నదేం కాదమ్మా, చాలామంది చేయిస్తున్నదే. బాగా డబ్బున్న వాళ్ళని పేరున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకుని వాళ్లే మా తల్లిదండ్రులని చెప్పి ఆస్తిలో వాటా కావాలని ఆరోపిస్తుంటారు. అలాంటప్పుడు ఈ టెస్ట్ చేసే వాళ్ళ కొడుకో కాదో నిర్ధారిస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. ఈ టెస్ట్ జరిగితే నువ్వు అసలు మా శాంత కూతురు అవునో కాదో తేలిపోతుంది. తర్వాత ఈ ఆరోపణలు వాదనలు ఏమీ ఉండవు. ఏ ఇబ్బంది లేదంటున్నారు కదమ్మా, ఒప్పుకో తల్లి. నిజమా బావా? ఇది చేస్తే నేనే నీ వైదేహినని బయటపడుతుందా? నువ్వు మా అత్తయ్య రక్తానివి, నా ప్రాణానివి అయితే
అవునని వస్తుంది. లేదంటే అందరూ అనుమానించినట్టే మా ఆస్తి కోసమే వచ్చినట్టు తేలుతుంది. నువ్వే నిర్ణయించుకో దీనికి అంగీకరించాలో లేదో అని. నువ్వు చెప్తున్నావు కదా బావా, ఏది నిజమైతే అదే రుజువు అవుతుందని. ఒప్పుకుంటున్నాను. నాకు కావాల్సింది అదే. వైదేహిని అని నిరూపించుకోవటానికి దేనికైనా సిద్ధం. నిజంగా ఒప్పుకుంటున్నావా? అసలు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒకసారి ఒప్పుకున్నాక మాట మార్చడానికి ఉండదు. రిజల్ట్కి కట్టుబడి ఉండాలి. నేనెప్పుడు ఒకే మాటకి కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కట్టుబడి ఉంటాను. ఊ అంటే కాదు. ఈ టెస్ట్లో నువ్వు వైదేవి కావు అని తేలితే మళ్ళీ నువ్వు ఆ కోర్టు నోటీసులు అడ్డం పెట్టుకుని ఉండడానికి ప్రయత్నించకూడదు. ఇల్లొదిలి వెళ్ళిపోవాలి. ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ అవకాశం ఎలాగో ఉండదులే ఆంటీ. ఒకసారి రిపోర్ట్స్ వచ్చాక ఆ కోర్టు నోటీసులు పనిచేయవు. ఈ రిపోర్ట్స్ ఆధారంగా మళ్ళీ కొత్తగా కేసు పెడతారు. ఈ టెస్ట్ని మొదట్లోనే చేయించుండాల్సింది. కానీ వాదనలతో నీకు శిక్ష పడేలా చేశాను కదా, అప్పుడు అవసరం రాలేదు. అందుకే ఇప్పుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ టెస్ట్కి ఒప్పుకుంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. ఇచ్చిన మాట తప్పే రకం కాదు ఈ వైదేహి. మీరన్నట్టు రుజువు కాకపోతే మీరు చెప్పినట్టే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. తొందరగా చేయించండి. మాకు తొందరగానే ఉంది. ఇంట్లో శుభమైన సంతోషమైన. అలేఖ్య, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమ్మా. అలాగే అంకుల్. పొద్దున్నే ల్యాబ్ నుంచి టెక్నీషియన్స్ వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాడు. 2 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. రాత్రంతా నిద్ర లేదు. అలేఖ్య ఎందుకింత పనిచేసింది? కోర్టులో తను వైశాలి అని ప్రూవ్ చేసింది కదా, అలాగే ఉంచి ఎలాగోలా ఇంట్లోంచి బయటికి పంపకుండా మళ్ళీ ఈ డిఎన్ఏ టెస్ట్ ఏంటి? చెయ్యని. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు అంటావేంటి? ఒకవేళ ఆ డిఎన్ఏ టెస్ట్లో తనే వైదేహి అని తెలితే? తను వైదేహి కాదు కదా. అయితే ఏంటి పరిస్థితి? రూపం అదే కదా, తనే వైదేహి అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇలాంటి విషయాల్లో నిజాల్ని తొక్కేసి అబద్ధాల్ని నిజం చేసి మనకి అనుకూలంగా మార్చుకోవాలి కానీ ఇలాంటి పరీక్షలు రుజువులు వరకు తీసుకెళ్ళకూడదు. తేడా వస్తే దెబ్బైపోతాం. మనకి మిగిలిన ఏకైక అవకాశం ఆఖరి అవకాశం ఇది. ఇది కూడా తేడా కొడితే మళ్ళీ కథ మొదటికొస్తుంది. మొన్నటి వరకు తను వైదేహి కాదు వైశాలి అని గట్టిగా మాట్లాడిన దేవాంశ్ కూడా కొంచెం మెత్తబడినట్టు కనిపిస్తున్నాడు. అసలు రిపోర్ట్ రాకముందే వైదేహి అని ఒప్పుకునేలా ఉన్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంది. మరి కూర్చో అలేఖ్య. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అవును, నీ నిశ్చితార్థం గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ నిశ్చితార్థం బాగా జరిగి దేవాంశ్ నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు అనుకుంటే
మళ్ళీ ఆ వైశాలి వచ్చింది. దాన్నెలాగోలా బయటికి పంపించకుండా నువ్వు ఆ DNA టెస్ట్ లేవో అంటున్నావు. అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? తను వైదేహి అని రుజువైతే దేవాన్స్తో నీ పెళ్లి జరగదన్న సంగతి మర్చిపోయావా? తను వైశాలి అని నాకు నమ్మకం ఉంది. రిపోర్ట్లో కూడా అదే వస్తుంది. ఇన్ని ఏమార్చి ఇన్ని సాక్ష్యాలను తలకిందులు చేసి ఇక్కడి వరకు వచ్చిన తనకి ఈ రిపోర్ట్స్ మార్చడం పెద్ద కష్టమేం కాదలేక్యా. మారిస్తే ఏంటి పరిస్థితి? మార్చే అవకాశం లేదని చెప్పాను కదా. నిజం మాత్రమే బయటపడుతుంది. ఒకవేళ తను నిజంగానే వైదేహి అయితే దేవాంష్కి భార్యవి కావాలన్న ఆశ అక్కడితో ఆగిపోతుంది. నీ లాయర్ బుర్రకు అది అర్థం కాలేదా? అర్థమైంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. తను నిజంగా వైదేహి అయితే దేవాన్స్ సంతోషంగా ఉంటాడు. కాదని తేలితే నేను దేవాన్స్తో సంతోషంగా ఉంటాను. ఇంకా ఎలాంటి ఆలోచనలు అనుమానాలు ఉండవు. ఈ టెస్ట్తో అంతా క్లియర్ అయిపోతుంది.